కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాఘవేంద్ర రాజు గారు నా ఇంటర్వ్యూని మాట్లాడుకుంటూ ఒక్క రాక్షసుని పండ పెడితే 50 కొరివి దయ్యాలు లేచి కూర్చున్నాయి అన్నారు. ఒక రాక్షసుని బండబెట్టినాక ఒక 50 దయ్యాలు లేచినాయి, ఒక కొరివి దయ్యాలు. ఆయన ఇంటర్వ్యూ నేను కూడా చూసిన. ఆయన మనోభావాలు, ఆయన అంతర్గత సంఘర్షణ, ఆయన ఉద్దేశాలు బయటికి చెప్పలేదు. స్ట్రైట్గా నేను అడుగుతాను, నాన్చికల్ కాకుండా సురేందర్ రెడ్డి గారు మహబూబ్నగర్లో భూదందాలు స్టార్ట్ చేసిందని మీ మీద ఒక పెద్ద ఆరోపణ వస్తుంది. నేను ఓపెన్ ఛాలెంజ్, రాజకీయాలనే కాదు, మళ్ళీ మీకు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారికి మంచి సన్నిహితం ఉంది. అయితే ఈసారి వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించడంలో మీ పాత్ర ఎలా ఉన్నది? హనుమాన స్టేట్ కార్యకర్తలు అసలు ఒక సైన్యంలాగా వచ్చింది, ఒక ప్రవాహంలా వచ్చింది. నమ్మకంతో నన్ను దగ్గరికి తీసుకున్నాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుక్షణం తప్పించి ఆ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఆయన కోసం తప్పించకుండా పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. మహబూబ్నగర్ నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీలో రంగా దుల్లాన్ని ఇద్దరు నాయకులు ఉన్నారు. వారి వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే కూడా వీరికి ఏమో సాయం చేద్దామంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. అని గ్రౌండ్లో క్రికెట్ ఉంటుంది, క్రికెట్ ఆడేటోళ్ళు క్రికెట్ ఆడతారు, పనులు అమ్మేటోళ్ళు పనులు అమ్ముతారు, కొట్లాడేటోళ్ళు కొట్లాడతారు, కళ్ళు మీద లొల్లేటోళ్ళు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న మార్పులపై, అదేవిధంగా కార్యకర్తల్లో నెలకొన్న సందేహాలు నివృత్తి చేయడానికి, ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం రమాకాంత్ గారు. ఎలా ఉన్నారన్న? నేను చాలా హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉన్నారని. అదేవిధంగా ఆర్టీక్యూ న్యూస్ ఈ మధ్యకాలంలో అంచలంచలుగా అనతి కాలంలో ఎదుగుతుంది. మీకు అందుకోసం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ కష్టానికి, మీ కెమెరామెన్లు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని అడగడానికి ముఖ్య కారణం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం కార్యకర్తలలో నెలకొన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి, అదేవిధంగా నాయకుల మధ్య కూడా ఈ మధ్యలో మేము చూస్తుంటే వార్తల్లో, అదేవిధంగా మేము వింటుంటే కూడా కొంచెం సఖ్యత కరువైనట్టు అనిపిస్తుంది. సో మీతో ఒకసారి మాట్లాడితే అసలు ఏం జరుగుతుంది మహబూబ్ నగర్లో అనే దానిపైన ప్రజలకు కానీ కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇద్దామని ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుందన్న. సో నేను ఇప్పుడు అడిగే ప్రతి ప్రశ్న కూడా ప్రతి కార్యకర్త, ఎంతోమంది కార్యకర్తలతో మాట్లాడినా, అందుకోసమని చాలా స్ట్రైట్గా నేను అడుగుతున్నాను. మీరు కూడా స్ట్రైట్గా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ సిద్ధంగా ఉన్నా, మనస్ఫూర్తిగా క్లారిటీతోనే నీకు సమాధానం చెప్తా. మనసులో ఏం దాచుకోకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తా. ఈ మధ్యకాలంలో ఏ నాయకుడు అంటే కాంగ్రెస్ మహబూబ్నగర్ నియోజకవర్గం ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల ఇంటికాడ చూస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కంటే కూడా నాయకుల ఇంటికాడనే జనాలు చాలామంది ఉంటున్నారు. అయితే బయట కూడా మాట్లాడుకోవడం ఏంటంటే బాగానే నాయకులు సెటిల్మెంట్లు ఇట్లా బాగానే చేస్తున్నారు మా కాంగ్రెస్ లీడర్లు అని చాలామంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? నాయకుల ఇండ్ల కాడ కూడా జనాలు ఉంటున్నట్టే దాని అర్థం ఏంటంటే మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చిందని అర్థం. ఇంతకుముందు ఏంటంటే వేరే నాయకుని ఇంటి దగ్గర ఎవరైనా జనాలు కనిపిస్తే వాళ్ళని టార్గెట్ చేసేటోడు మాజీ మంత్రి, ఓడిపోయిన నేత శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సహజంగా స్వేచ్ఛ ఎక్కువ. ఎవరు ఏదన్నా మాట్లాడచ్చు, ఏదన్నా చేయొచ్చు, ఎవరాట వాళ్ళు ఆడతారు. ఎవరాట వాళ్ళు ఆడే క్రమంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రజలకు నచ్చిన నాయకుల దగ్గరికి వెళుతున్నారు, వాళ్ళకి తోచిన పని చేసుకుంటున్నారు, వాళ్ళు తోచిన విమర్శలు చేస్తున్నారు. స్వేచ్ఛగా అయితే జీవిస్తున్నారు. అయితే మీ అందరికీ అర్థమై ఉంటుంది. స్వేచ్ఛనే పెరుగుతుంది కానీ నాయకుల మధ్యలో ఎక్కడ కూడా ఈ విభేదాలు లేవని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాఘవేంద్ర రాజు గారు నా ఇంటర్వ్యూని మాట్లాడుకుంటూ ఒక్క రాక్షసుని పండ పెడితే 50 కొరివి దయ్యాలు లేచి కూర్చున్నాయి అన్నారు. 50 కొరివి దయ్యాలు ఎవరని మీరు అనుకుంటున్నారు? మీకు ఎవరైనా తెలుసా? ఆయన ఇంటర్వ్యూ నేను కూడా చూసిన. ఏ ఉద్దేశంతో అనడో నాకైతే అర్థం కాలేదు. ఆయన మనోభావాలు, ఆయన అంతర్గత సంఘర్షణ, ఆయన ఉద్దేశాలు బయటికి చెప్పలేదు. 50 కొరివిదయాలు అన్నాడు కానీ ఆ కొరివిదయాలు ఏంటి నాకు అర్థం కాలేదు. నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల నుంచి కష్ట నష్టాలు కోర్చుకున్న కార్యకర్తలు కానీ, మరియు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిన తర్వాత అందరూ కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకొని బయటకు వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీని గెలిపించే క్రమంలో చాలామంది కొత్త నాయకులు, ఎలక్షన్ కన్నా ముందు యాడ్ అయిన నాయకులు ఉన్నారు. వారి వారి అర్హతలను బట్టి, వారి వారి యొక్క శక్తిని బట్టి వారి వారి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కానీ దాన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే ఎండమావులు అంటారు. దూరం నుంచి చూస్తే ఆడ నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది, దగ్గరికి పోతే ఆడ నీళ్ళు ఉండవు. మనం కళ్ళతోనే చూసినాయని నిజాలు కావు. కొంతమంది ఇప్పుడు మహబూబ్నగర్ ఎటువంటిదంటే పుకార్లకు పుట్టినీళ్ళు.
దాంట్లో నిజం ఎంత అంటే ఎవరికి అర్థం కాదు. అది నిజం నిలకడగా తేలుతుంది అన్నట్లుగా చాలామంది అపార్థాలు ఉన్నాయి ఇక్కడ. ఆ అపార్థాలే నాయకుల మధ్యన విభేదాల లాగా కనిపిస్తూ ఉంది అందరికి. కానీ ఇవి ఏదో ఒక రోజు తొలగిపోయి అందరూ ఏకమై ప్రశాంతంగా ఉంటారని నేను కోరుకుంటా ఉన్నా. వాళ్ళు పడ్డ ప్రతి ఒక్క నాయకుడు పడ్డ కష్టం కూడా చాలా గొప్పది. ప్రతి ఒక్క నాయకుని కూడా ఇక్కడ మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, కోరుతున్నాను. చాలా స్ట్రైట్గా నేను అడుగుతాను, నాంచకాలు కాకుండా. ఏ రోజైతే అంటే సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఇంతకుముందు ఒక రాక్షసుని మనం ఇక్కడికి వెళ్ళి పంపించాలి అని ఎలక్షన్స్ ప్రచారంలో ఉన్నారు. గెలిచిన తర్వాత కూడా రాక్షసుని పంపించామన్నారు. కానీ సురేందర్ రెడ్డి గారితో పాటు ఇంకొకరు కూడా మహబూబ్నగర్లో భూదందాలు స్టార్ట్ చేసిందని మీ మీద ఒక పెద్ద ఆరోపణ వస్తుంది. అది ఎంతవరకు నిజం? నేను ఒక మాట చెప్తా, ఎందుకే అన్నా, మహబూబ్నగర్ పుకార్లకు పుట్టినిల్లు అన్న. నేను ఈరోజు స్ట్రేట్గా మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల మొత్తానికి నన్ను ఆ విధంగా పుకారు లేపేటోళ్లకు నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఏ ఒక్క దగ్గరైనా సురేందర్ రెడ్డికి ఒక రవ్వంతా ఆవగింజంతా ఎక్కడన్నా ప్రమేయం ఉన్నా, ఏ ఒక్కరితోనన్నా ఒక రూపాయి బిల్లదికు చూసినా, ఏ ఒక్కరినన్నా డ్యామేజ్ చేసినా, ఏ ఒక్కరినన్నా ప్రోత్సహించిన కబ్జాలకు నేను ఓపెన్ ఛాలెంజ్, రాజకీయాలనే కాదు, మళ్ళీ నా ఆస్తినన్నింటినీ కూడా అనాథశరణాలకు రాసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నేను అంత నిక్కచ్చిగా అంత నిర్భయంగా చెప్తున్నాను. నేను సురేందర్ రెడ్డి అనేటోడు ఒక ఏదన్నా ఒక పని అప్పచెప్తే స్పీడ్గా ఆర్గనైజేషన్లో ముందుంటాడు, ఆర్గనైజేషన్లో ఫాస్ట్ ఉంటాడు తప్ప అవినీతి కానీ, సెటిల్మెంట్లు కానీ, భూదందాలు కానీ సురేందర్ రెడ్డి అంచుకు కూడా రానియకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎవరన్నా అటువంటి పుకార్లు ఉంటే నిర్భయంగా ఎమ్మెల్యే దృష్టికి కానీ, పోలీస్ ఆఫీసర్ల దృష్టికి కానీ, రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకపోవచ్చు. ఓపెన్ ఛాలెంజ్, మొత్తం నాకున్న ఆస్తులనే రాసిస్తా. ఎక్కడన్నా సురేందర్ రెడ్డి అవినీతి ఆరోపణ కానీ, కబ్జా కానీ ఎదుర్కొన్న నిరూపిస్తే మీరు ఏం కోరుకుంటే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. ఇప్పుడే మీ కాంగ్రెస్ కార్యకర్తల్లో లుకలుకలు స్టార్ట్ అయినాయి. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాయకులని ఎదిరిస్తున్నారు. మా నాయకత్వం బాగాలేదంటున్నారు. అదేవిధంగా అసలు పార్టీ పటిష్టతకు, పార్టీ గెలుపు కష్టపడ్డలు కూడా చాలామంది అక్కడ వరకు మేము పోలేకపోతున్నాం. ఎవరో కొత్తలు వస్తున్నారు, వాళ్ళని ఆదరిస్తున్నారు, మమ్మల్ని మాత్రం ఎక్కడ వేస్తున్నారు అంటే కొత్తలని పైకి తీసుకెళ్తూ పార్టీ పటిష్టతకు పాటుపడ్డ పాత కార్యకర్తలను పాతాళంలోకి తొక్కేస్తున్నారని చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బహిరంగంగా కూడా. దానిపైన మీరేమంటారు? దీన్ని కొద్దిగా మీకు కూలంకుషంగా వివరిస్తే దీని గురించి, దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి 100 రోజులు కూడా పూర్తి కాలేదు నాకు తెలిసి, 80 రోజులు 90 రోజులు అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి అధికారం లేదు. కాంగ్రెస్ పార్టీలో బాధలు ఉన్నమాట వాస్తవం, కార్యకర్తలు కష్టపడ్డమాట వాస్తవం. దాదాపుగా నేను కూడా 2014లో 2018లో ఎలక్షన్లో నేను కూడా పోటీ చేసినోడిని. శ్రీనివాస్ గౌడ్కు సరెండర్ కాకుండా అన్న మాట ప్రకారం నేను అంటే ఒక్కొక్కరికి ఒక వ్యూహం ఉంటుంది. నా వ్యూహం ఏంది అంటే శ్రీనివాస్ గౌడ్ను అవకాశం వచ్చినప్పుడు ఓటమి పాలు చెందితే దెబ్బ కొట్టాలని చెప్పి. రోజు వీకులాడేటోడు ఒకడు ఉంటాడు, రోజు కొట్లాడేటోళ్ళు ఒకరు ఉంటారు. వ్యూహం ప్రకారం ఒక అడుగు వెనక్కేసి వ్యూహం రచించి సందర్భం సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టేటోడు ఒకడు ఉంటాడు. ఒక్కొక్కరి వ్యూహం ఒకరిది, ఎవరిని తప్పుపట్టాను నేను. రోజు కొట్లాడేటోంది కూడా ఒక వ్యూహం ఉంటుంది. రోజు కొట్లాడే అంటే ఇప్పుడు మనము స్వాతంత్ర పోరాటం చూసినాం. మనం స్వాతంత్ర పోరాటంలో కూడా అదును నుంచి దెబ్బ కొట్టే నాయకులు ఉన్నారు, వాళ్లకు పేరుంది. శాంతియుతంగా పోరాటం చేసిన నాయకులు ఉన్నారు, గాంధీజీ లాంటి వాళ్ళు, వాళ్ళకు పేరు. ఎవరి వ్యూహం వాళ్ళది. అందరు కలిస్తేనే ఇక్కడ విజయం వచ్చిందని నేను అనుకుంటాను. కొత్త నాయకులు, పాత నాయకులు, కష్టపడ్డోళ్ళు, పార్టీ కోసం శ్రమించిన వాళ్ళు, వాళ్ళకి ఏమైపోయిందంటే 10 సంవత్సరాలు పార్టీ కోసం శ్రమించడంతో ఒక ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళిపోయారు. నాయకుని గెలిపించుకున్న ఎంబడి ఏదో మాకు ఏదో వస్తుంది కదా అన్న ఆశతోనే ఉన్నోళ్ళు వాళ్ళు. వాళ్ళది కూడా తప్పులేదు, కానీ దేనికైనా సమయం పడుతుంది. నాయకుడు కూడా, ఎమ్మెల్యే గారు కూడా మనస్ఫూర్తిగా, ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, ఆయన కల్మషం లేని వ్యక్తి. నేను ఓపెన్గా ఈరోజు చర్చ చేస్తా ఉన్నా. అంటే కోర్టు ఏముంటుందంటే ఇక్కడ నాయకుడు మంచోడు, ఎప్పుడే కానీ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే గెలిచిన దాంట్లో చాలా అరుదుగా కనిపించే నాయకత్వ లక్షణాలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నాయి. కానీ నాయకుని మనసుల్లో విషపు చుక్కలు నాటి ఆయన నుంచి ఎవరైతే ఫాస్ట్గా, ఎవరైతే స్పీడ్గా, ఎవరైతే ఆర్గనైజేషన్లు, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు నాయకునికి దగ్గరైతున్న క్రమంలో మాకెక్కడ ఇబ్బంది జరుగుతుందని ఆలోచన చేసి ఆ దూరం చేయడానికి నిరంతరం సమయస్తుంటుంది ఒక గ్రూప్. దీనిపైన ఇంకొకటి ఏంటంటే కార్యకర్తలు అంటున్నారు, మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చాలా మంచి పర్సన్, మృదు స్వభావి, 100% మా బాధలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ మా బాధలు చెప్పాలంటే అక్కడి వరకు పోకుండా 2-3 లేయర్స్ ఉన్నాయి. అంటే కొందరు నాయకులు మమ్మల్ని ఆడ వరకు తీసుకుపోతలేరు. మేము బోధం అంటే కూడా వాళ్ళే ఫస్ట్ మాట్లాడుతున్నారు. మేము ఏదైనా చెప్పినా కూడా అసలు అంతవరకు ఆయన అంటే మాకు హెల్ప్ చేయనీయకుండా అడ్డుపడుతున్నారు అని చాలామంది ఆరోపిస్తున్నారు, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే
పూర్తిగా అబద్ధం ఇది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేనే నాయకుని పక్కన చాలాసార్లు చూసిన సందర్భంలో ఏదో మూలన ఉన్న రామన్నపల్లి నుంచి, హన్వాడ మండలం రామన్నపల్లి నుంచి, మామనార్ మండలం మన మామనార్ మండలం పోతనపల్లి నుంచి, మూలన ఉన్న నుంచి కూడా పాత కింది స్థాయి కార్యకర్త కూడా ఫోన్ చేసి, అన్నా నాకు టైం ఇస్తావా అయ్యావా, నేను గట్టిగా మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి ఈయన ఫోన్ ఎత్తి మాట్లాడి వాళ్ళు దగ్గరికి వచ్చిన వాళ్ళని సమాధానపరిచి వాళ్ళకు కూడా వాళ్ళకున్న సమస్యను కూడా తీర్చే దాంట్లో ఈయన ముందున్నాడు. కానీ దూరంకి వెళ్ళి చూసేవాళ్ళకి అట్లా అనిపిస్తుంది. మీరు ఫోన్ చేసినా మాట్లాడి నాకు 5 నిమిషాలు ఖచ్చితమైన సమయం కావాలి, నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్తే మాట్లాడతాడు. కానీ దూరం నుంచి చూస్తే మాత్రం ఎవరో లేయర్స్ ఉన్నాయి, ఏదో జరుగుతుంది, ఏదో ఊహిస్తుంది, ఏదో ఉంటుంది అని చెప్పి రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను వాస్తవం చెప్తున్నా, ఈరోజు నేను మనసు విప్పి మాట్లాడాలని నిర్ణయించుకుంటున్నాను. నేను శ్రీనివాస్ గౌడ్ ఓటమి తర్వాత నేను కోరుకున్నది కూడా ఆ రోజు మీకు చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, అన్కండిషనల్గా శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టారు. నాకు పిచ్చి ఉంటుంది, ఎవరికన్నా మాట ఇస్తే తప్పను, వేరే వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఈరోజు చెప్తున్నాను, మాట ఇచ్చినా అంటే మాట కోసం ఖచ్చితంగా పనిచేసే వ్యక్తిని నేను. ఆ నాయకులు, ఇంతకుముందు పనిచేసిన నాయకులు, శ్రీనివాస్ గౌడ్ గెలుపులో కూడా నేను పాత్ర వహించినాను 100 సార్లు చెప్పిన కదా. ఆ రోజు కూడా ఆయనకు చెప్పిన, ఆ రోజు ఆ నాయకుడు నా స్పీడ్ చూసి నన్ను దూరం పెట్టిండు, ప్రజలతో నేను మమేకమయ్యే విధానాన్ని చూసి దూరం పెట్టిండు. నా ఆర్గనైజేషన్ చూసి ఆ ఎలక్షన్లో వాడుకున్నాడు. ఎలక్షన్ తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిందంటే, ఇంత గొప్ప ఆర్గనైజేషన్, ఇంత గొప్ప స్పీడ్, ప్రజలతో మమేకమయ్యేటువంటి తత్వం ఉన్నోడు రేపటి నాడు నాకు ఏమన్నా ఇబ్బంది అవుతాడేమో అని చెప్పి అంచలంచలుగా నన్ను ఏం ప్రాబ్లం లేకుండా, ఏ సమస్య లేకుండా దూరం చేసుకుంటూ వచ్చాడు. దాన్నే ఎసెట్గా మార్చుకొని, నా యొక్క ఆర్గనైజేషన్, నా యొక్క తెలివి, నా యొక్క స్పీడ్ ఎసెట్గా మార్చుకుంటే నేను ఎప్పుడు నాయకునికి ఉపయోగపడతా. కానీ నాయకుడిని వెన్నుపోటు పొడిచే గుణం నా రక్తంలో లేదు. అది గమనించాలి అని నేను చెప్తా ఉన్నా, ప్రజలకు కానీ మిగతా వాళ్ళకి కానీ. ఏదో పోతుంది నా ఆర్గనైజేషన్, ఎప్పుడే కానీ ఆర్గనైజేషన్ గొప్పగా ఉన్నోడిని ఆ నాయకుడు దూరం చేసిండు. కానీ కల్మషం లేని ఈ నాయకుడు అలా దూరం చేస్తాడని నేను అనుకోవడం లేదు, అది జరగదని నేను కోరుకుంటా ఉన్నాను. కానీ విషపు చుక్కలు వేసే మాత్రం వాళ్ళు మాత్రం అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఏదో జరిగిపోయింది చెప్పేవాళ్ళు. కానీ ఈ కల్మషం లేని నాయకుడు ఆ నాయకునిగా కాదు అని నేను మనస్ఫూర్తిగా నమ్మి ఇప్పటికి కూడా నమ్ముతున్నా, ఇక ముందు కూడా నమ్ముతా. నేను వెన్నుపోటు పెడిచేటువంటి మాత్రం కాదు, నా జీవితంలో అటువంటి పని చేయలేదు. మాట కోసం నిలబడి పార్టీలకు అతీతంగా, మనుషులకు అతీతంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక మాట ఇచ్చినంటే జవదాటకుండా చేసే రక్తం, ఆ రక్తం మా నాయన నుంచి, మా తాతల నుంచి వచ్చిన ఆ యొక్క బ్లడ్లోనే నాకు ఆ నిజాయితీ ఉంది. నన్ను ఆ మాట ప్రకారం నమ్మితే, ఒక్కసారి నా గుండెలో పెట్టుకుంటే ప్రాణం పోయేంత వరకు ఆ మనిషిని నేను దగ్గరనే పెట్టుకుంటా. కానీ ఆ మనిషిని మోసం చేసే గుణం నాకు లేదు. నాయకులు ఎవరైనా కానీ, ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ కూడా అది గమనించకపోవడం, నాకు స్పీడ్ బ్రేకర్ లేయడం జరిగింది. కానీ ఈరోజు ఎంతమంది ఎన్ని విషపు చుక్కలు మా నాయకునికి చల్లినా, ఇబ్బంది పెట్టినా, అటువంటి పరిస్థితి లేకుండా బ్రాడ్ థింకింగ్తోన కల్మషం లేని నాయకుడిగా ఉంటాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా, ఆయన నేను నమ్ముతా ఉన్నా. ఒకవేళ లేని రోజు రాజకీయాలనే శాశ్వతంగా వదులుకుంటా. కానీ అట్లా కూడా మోసం చేసే తత్వం నాది కాదని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను చాలా నిక్కచ్చిగా ఉంటా, చాలా నిజాయితీగా ఉంటా. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు. నేను చూస్తున్న ఈ మధ్యకాలంలో రాజకీయాలు అనేటివి పూర్తిగా సర్వం పూర్తిగా నాశనం చేశారు కొంతమంది ప్రజల్లోన విషం నింపి కొంతమంది నాశనం చేశారు. రాజకీయాలు అంత ఈజీగా లేవు. ఒక రాజకీయ నాయకుడు ఆయన ఫ్యామిలీని, ఆయనకున్న ఆనందాలను అన్నింటినీ కోల్పోతేనే కానీ ప్రజలకు సేవ చేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క దగ్గర సమస్య ఉంది, కింది నుంచి మీన్ వరకు సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు ఫ్యామిలీకి, పిల్లలకు, బంధుత్వాలకు, ఆయన పర్సనల్ లైఫ్కు దూరమై 24 గంటలు ఎవడు వెనకనో, ఎవడు ముందలనో, ఎవడు ఏడు పెడుతున్నాడో, ఎవడు ఇబ్బంది పెడుతున్నాడో, ఎవడు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాడో, ఎవడు ఎక్కడి నుంచి రాజకీయంగా కుర్చీ లాగేస్తున్నాడో, ఎటువంటి టెన్షన్స్తో అనుక్షణం వాళ్ళు బ్రతుకు నేను చూస్తూ ఉంటాను కదా. వెనకటి నుంచి చాలా మంది నాయకులను చూసుకుంటూ ఉంటాను. నేను నిజంగా నమ్ముతున్నా, అటువంటి రాజకీయం నాకు కావాలని, వెంబడి ఏదో కావాలని నాకు కోరికలు లేవు. నేను అనుకున్న గోల్ రీచ్ అయినాం. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే గారు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు కూడా కష్టాన్ని, నష్టాన్ని తీరుస్తున్నాడు. ఇక ముందు కాలంలో కూడా ఎవరు వచ్చినా సరే కార్యకర్తలకు, మా ఎమ్మెల్యేకు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మధ్యన అనుసంధానకర్తల ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క పథకము, ప్రతి ఒక్క కష్టం మా నాయకుని పేరు చెప్తూ, మా నాయకుని ద్వారా వాళ్ళకి చేయుతనందించే ప్రయత్నం చేస్తాం. కానీ వెన్నుపోటు పొడిచే రాజకీయాలు నా జీవితంలో రావు. ఏదైనా ఉంటే ధైర్యంగా ముఖం మీదే చెప్పే తత్వం నాది. 2014లో మీరు శ్రీనివాస్ గౌడ్ని గెలిపించారు. అయితే అప్పుడు గెలిపించిన తర్వాత మీకున్న క్రేజ్, ప్రజల్లో మీకున్న క్రేజ్ చూసి ఆయన మిమ్మల్ని దూరం పెట్టాడు. మరి ఇప్పుడు మీకు ఇంకా అప్పటికంటే డబల్ త్రిబుల్ అయింది మీ క్రేజ్. అయితే మరి ఇప్పుడు ఏమైనా అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే చెప్పేటోళ్ళు కూడా, మీరు అనే దాన్ని బట్టి చూస్తే ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటారు, ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పొచ్చు, పబ్లిక్లో మీకు క్రేజ్ పెరుగుతుందని. దాంతోపాటు అసలు మీకు ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎలా ఉంది, అంటే సఖ్యత ఎలా ఉంది, మీకు ప్రాధాన్యత ఉందా, ఎలా ఉంది? నేను అదే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు భగవంతుని దయ వలన చాలా బ్రాడ్ థింకింగ్, నిర్మలమైన మనస్తత్వం,
చెప్పుడు మాటలు వినని నాయకుడిని ఎవరన్నా చూసినా అంటే నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని చూసిన. కానీ చెప్పుడు మాటలు చెప్పడానికి మాత్రం ఒక సెక్షన్ పీపుల్ దాదాపుగా 10-15 మంది టీం వర్క్ చేస్తూ ఉన్నారు చెప్పుడు మాటలు చెప్పడానికి. కానీ అవి కూడా ఊకిల తృణప్రాయంగా తీసేసే గొప్ప మనసున్న నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. నేను అదే చెప్తా ఉన్నా కదా, మా నాయకుడు కానీ ఎన్ని మాటలు చెప్పినా ఏది చెప్పినా తృణప్రాయంగా అట్లా కాదు సురేందర్ రెడ్డి వాళ్ళనే సంజాయించి పంపించే తత్వం ఉన్న నాయకుడు. ఒకవేళ మా నాయకునికి నా నుంచి ఇబ్బంది కలుగుతుంది అని నేను భావించిన రోజు, ప్రజలు భావించిన రోజు, నిక్కచ్చిగా అదే రోజు రాజకీయాల నుంచి మళ్ళీ నేను వెళ్ళిపోయి సిద్ధంగా నేను ఏది ఆశించి రాలేదు. ఈరోజు కొద్దిగా గొప్ప బాధతో చెప్తా ఉన్నా, చాలా మంది బురద చల్లుతా ఉన్నారు. రాజకీయాలు అంటే ఇట్లా ఉంటాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరు నమ్ముతారో లేదో, నేను తప్పు అంటే నేను నిజాయితీగా ఉండడం తప్ప, నేను ఉన్నట్లు మాట్లాడడం తప్ప, నేను ప్రజలకు దగ్గర అయ్యే క్రమంలో మా నాయకుని పేరే తీసుకొని పోతాను ఎక్కడ పోయినా సరే. కొంతమంది దూరంకి వెళ్ళి చూస్తాం రకరకాలు అనుకోవడం, స్పీడ్ అంటే నా స్పీడే నాకు అడ్డంకా. స్పీడ్ అంటే ఏమిట్లా స్పీడు? నేను ప్రజలకు దగ్గర అవడం, ప్రజలకు మా నాయకునికి మధ్యాహ్నం అనుసంధానకర్తలా పనులు చేయడం, ఎవరు వచ్చినా కాదనకుండా పనిచేసే తత్వం, ఏ రోజు ₹1 ముట్టకుండా. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, దాదాపుగా రోజు 15-20 వేల ఖర్చు, హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి ఊరు నుంచి 1000 రావడం, ఎవరు ఆపదని వస్తే కూడా ఉన్నదాంట్లో నుంచి ₹1, ఉన్నదాంట్లో నుంచి ఒక ముద్ద పెట్టే తత్వం. దాంతోన ప్రజలతో నాకు సంబంధాలు ఉండడం, ప్రతి సంబంధం కూడా మా నాయకుని ఇమేజ్ పెంచడానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నా ఇమేజ్ కాదు. కొంతమంది ప్రతి ఒక్క నాయకునికి అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు అత్యుత్సాహంతో కొంతమంది కొన్ని రకాల పోస్టులు, కొన్ని రకాల బ్యానర్లు, కొన్ని రకాల ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈరోజు మీ ఆర్టీక్యూ న్యూస్ ద్వారా ఎప్పుడు చెప్పని విషయాలు ఈరోజు చెప్తా ఉన్నా. నేను నాకు సంబంధించినంత వరకు నా వ్యక్తిగత అభిమానులు కూడా, మీ అత్యుత్సాహము నా భవిష్యత్తుకు ఆటంకి కాకూడదు. మీ అత్యుత్సాహము నా నాయకునికి, నేను నమ్ముకున్న నాయకునికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అడ్డంకి కాకూడదు. మీ అత్యుత్సాహము ఆయనకు అడ్డంకి అయినప్పుడు నా భవిష్యత్తుకు ఆటంకం అన్నట్లే. రేపటి నాడు మా నాయకుడు క్లియర్గా ఉన్నా చుట్టుముట్టు చూసే వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మా అభిమానులకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరం, నేనే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కార్యకర్తను, అభిమానిని. కాబట్టి మా అభిమానులకు నేను చెప్పేది ఏంటంటే, మీ అత్యుత్సాహంతోన, మీకున్న నా మీద ఉన్న ప్రేమతోన నన్నొక్కరిని ఏదో తీసుకొని రకరకాల పోస్టర్లోనో చిన్న చిన్న పోస్టులను పెట్టడం వల్ల మీకు నాకు ఇబ్బందికరం. మీరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిపై ప్రేమతో నన్ను ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కలిపి ఏ పోస్ట్ అయినా సరే నేను ఆయనకు సైనికునిగా, మీరందరూ కూడా ఆయనకు సైనికులుగా పనిచేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేయండి. కానీ నన్ను ఇండివిజువల్గా చేయొద్దు, నన్ను ఆ ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి చేతులెత్తి నా కార్యకర్తలకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా అభిమానులకు అందరూ చెప్తా ఉన్నాను. ఒకవేళ వాళ్ళ నుంచి ఇట్లే ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, చుట్టుముట్టు చూసే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించినప్పుడు, రాజకీయాలను వదులుకుంటా కానీ వెన్నుపోటు పొడిచేది నా రక్తంలో లేదు. మరొకసారి చెప్తా ఉన్నాను, నేను రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. వాస్తవం చెప్తున్నాను. సేవా గుణం తప్ప పదవులపై పెద్ద వ్యామోహం లేదు. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, మా అమ్మ జెడ్పీటీసీ చేసింది, చాలామంది నాతోనే పనిచేసిన కార్యకర్తలు ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు చాలామంది. నేను ఈరోజు వరకు ఏ పదవి చేయాలి, ఒక సర్పంచ్ కూడా చేయలేదు, ఒక ఎంపీటీసీ చేయాలి, ఒక కార్యకర్తగానే ఉన్నా. కానీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా నేనంటే ప్రేమ చూపిస్తా ఉన్నాను. చాలామంది అపోహ పడొద్దు, నేనేదో ఇండివిజువల్గా ఏదో చేస్తాను, అటువంటి విషపు చుక్కలు నాయకుల మధ్యన కానీ దూరంకిల మధ్యన నాటొద్దు. మా నాయకునికి నాకు విభేదాలు సృష్టించాలని చూస్తే ఆయన నమ్మే వ్యక్తి కాదు. నేను కూడా మనస్ఫూర్తి యథార్థంగా ఉన్న వ్యక్తిని. కాబట్టి మీ ద్వారా, మీ టీవీ ద్వారా ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నా అభిమానికి, పార్టీ అభిమానికి చెప్తా ఉన్నా, సురేందర్ రెడ్డి మాట ఇస్తే తప్పడు. సురేందర్ రెడ్డి రక్తంలోనే లేదు. ప్రతి ఒక్క కార్యకర్తకు ఉపయోగపడతాడు. కానీ ఇండివిజువల్గా వెన్నుపోటు పొడిచే రాజకీయాలు నా జీవితంలో లేవని తెలియజేస్తాను. ఇటీవల మహబూబ్ నగర్ అన్వాడ కార్యకర్తల సమావేశంలో మీరు మాట్లాడుతూ, దైవ సాక్షిగా చెప్తున్నా, నేను డబ్బులు సంపాదించడానికి రాలేదు, మీకందరికీ సేవ చేయడానికి వచ్చిన ప్రతి కార్యకర్తని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం మేమందరం, చాలా ఉద్వేగంగా మాట్లాడాము. ఎందుకు అంటే ఇప్పుడున్న చాలా రోజుల నుంచి ఉన్న చాలామంది నాయకులు, వాళ్ళని కూడా తప్పు పట్టలేము. చాలామంది నాయకులు వాళ్ళు కూడా జర్నీ చేయాలనే దాంట్లో మేము దూరంకి వెళ్ళి చూస్తూ ఉంటే అంతా సురేందర్ రెడ్డిదే నడుస్తుంది, అంతా ఎన్పి వెంకటేష్దే నడుస్తుంది, అంతా ఇంకో ఇద్దరిది నడుస్తుంది, అంతా ఇట్లా కనిపిస్తూ ఉంది. ఎంత నడిచినా మేము చేసుకునేది ఏం లేదు. నడుస్తుంది అనే దాంట్లో కూడా రకరకాల అర్థాలు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎవరు వచ్చి ఎవరు పని షేర్ చేసుకొని ఎవరు అనుసంధానమై ఎవరు ఆడ ఉన్నా కానీ వాళ్ళకి ఆ పనులపై చెప్తా ఉన్నారు. ఈరోజు నా రాజకీయం సాక్షిగా, మా నాయకుల సాక్షిగా, నేను నమ్మిన సిద్ధాంతాల సాక్షిగా ఏ ఒక్క చిన్న గురిగింజంత రూపాయి బిల్లంతా ఈ 80 రోజుల్లో సురేందర్ రెడ్డి గాన ముట్టుకున్నాడని తెలిస్తే ఆత్మాహుతి చేసుకుంటా అని చెప్తున్నాను. ₹1 ఈ 80 రోజుల్లోన నేను నా స్వతహాగా సంపాదించిన డబ్బులో నుంచి
దాదాపుగా 25-30 లక్షల రూపంలో చాలా మందికి సహాయ సహకార రూపంలో నా చేతి నుంచి వెళ్ళిపోయింది. అది నేను చేసేటప్పుడు కూడా మా నాయకుడినే ప్రొజెక్ట్ చేసిన. ఏదైనా సాయం చేస్తున్నామంటే ఆ సాయం మా నాయకుని విలువను పెంచాలి, గౌరవాన్ని పెంచాలి. మా కార్యకర్తలకు అత్యుత్సాహం ఉండొచ్చు, నా మీద ప్రేమతో. నాకు అత్యుత్సాహం లేదు, నేను మాత్రం మా నాయకుడిని అనుసరిస్తా ఉన్నా. నేను ఓపెన్గా ఈరోజు చెప్తా ఉన్నా, రాఘవేందర్ రాజు గారు ఫైటర్, వారియర్ అని పెట్టుకుంటే నా ఫోన్లో వారియర్ అంటూ రాఘవేందర్ రాజు గారు అంటే యుద్ధం చేసిన యుద్ధ నాయకుడు అని అంత గౌరవం కూడా, రెస్పెక్ట్ కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ పరిస్థితుల్లో ఆనంద్ గౌడ్ గారు చైర్మన్ అయ్యే విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మా సహకారం అవసరమైనప్పుడు మేము సహకరించడం జరిగింది. ఆ విషయంలో కూడా అందరినీ కోఆర్డినేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మాది ఇంత పాత్రనే, అందరి పాత్ర ఉంది దాంట్లో. ఎక్స్పోజ్ అయ్యకంలో కొద్దిగా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుండొచ్చు. ఏది జరిగినా అల్టిమేట్గా శ్రీనివాస్ గౌడ్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికే నా యొక్క ప్రతి అడుగు ఉంది. కానీ ఎవరి మీద కూడా కోపం లేదు, ఎవరి మీద కూడా ఇబ్బంది లేదు. రాఘవేందర్ రాజు గారు కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చి జనానికి సేవ చేసే దాంట్లో ముందుండి ఆయన ఏ పోస్టు కావాలంటే ఆ పోస్టు తీసుకునే దాంట్లో నా సహకారం, నా మద్దతు రవ్వంత అవసరం ఉన్నా నిక్కచ్చిగా నిస్సందేహంగా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా నుంచి అయితే, నాకన్నా పెద్ద లీడర్, నాకన్నా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి నా నుంచి రవ్వంత సహాయ సహకారాలు అవసరం ఉంటే చేసేవాడినే. కానీ ఎవరి మీద బాధ కోపం పెట్టుకుంటోని కాదు. కొన్ని ఈక్వేషన్స్లో నామినేటెడ్ పోస్టులు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఇంకా ఏవి కాలేదు. అయ్యింది ఒక మన్యంకొండ టెంపరవరీ కమిటీ. దాంట్లో టెంపరవరీ కమిటీలో ఇమీడియట్గా అప్పటికప్పుడు కొంతమంది లేయాలనుకున్నప్పుడు ఆ లోకల్ నాయకులను అడిగి ఆ లోకల్ నాయకుల ద్వారా 2-3 ఏదో ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు ఎవరికి పర్మనెంట్గా ఏ పోస్టు రాలేదు. ఇంతవరకు టెంపరవరీ కమిటీ, హాస్పిటల్లో టెంపరవరీ మెంబర్షిప్స్, ఇవి తప్ప. దాంట్లో కూడా ఎవరి పాత్ర, కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు, ఎవరికో పోస్టులు పోతున్నాయని. దాంట్లోనే కార్యకర్తలు కొంతమంది ఆ రోజు ఉద్వేగంగా మాట్లాడినారు. మేము ఇన్ని రోజులు పడ్డ కష్టానికి మాకేం లేదు, నిన్నమని వచ్చిన వాళ్ళకి అయిపోతుందని. మేమందరం కూడా ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తకు, ప్రతి ఒక్క కష్టపడ్డ నాయకునికి, ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ యోధునికి ఏదైనా చేయాలనే కోరిక ఉంది. రాబో కాలంలోనే నామినేటెడ్ పోస్టులు వస్తాయి. మీరు ఉద్వేగము, మీ యొక్క ద్వేషము అంటే దీంట్లో ఎట్లా ఉందంటే టీఆర్ఎస్ పార్టీలో ఈ స్వేచ్ఛ లేకుండే. ఎవరికి ఇట్లా ఇగ్గితే ఏం వేస్తే ఒకటే లైను అంటే ఒక భయాందోళనకు గురి చేసేటోడు వాడు. చెప్పిన వాళ్ళే అంటే పూర్తిగా అంటే కూర్చునేటోళ్ళు, లేవంటే లేచేటోళ్ళనే వాడు చేస్తుండే. అటువంటి సంస్కృతి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త గొంతెత్తి లొల్లి చేసి నాకు ఇస్తావా ఇయ్యవా అనేటువంటి స్వేచ్ఛ ఈరోజు ఉంది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మీరు ఉద్వేగంతో అట్లా మాట్లాడకండి. మీకు కూడా మంచి రోజులు వస్తాయి. మిమ్మల్ని కూడా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాం. ఏ రోజు నేను డబ్బుల కోసం రాలేదు. ఎవరో చెప్పే మాటలు కార్యకర్తలు నమ్మొద్దు. మీకు న్యాయం జరగడానికి, మీకు మా నాయకునికి మధ్యన ఆ గ్యాప్ ఏదైనా ఉంటే అనుసంధానకర్తలా మీకు ప్రతి ఒక్కటి మీకు న్యాయం జరిగేటట్టు చూసుకొని ఉంటామని ఆ రోజు ఉద్యోగంగా మాట్లాడడం జరిగింది. అంటే బయటికి వెళ్ళి చూసిన వాళ్ళకు ఏదో జరిగిపోతుంది అనుకుంటుంటారు. ఈ రోజుకి తెలియదు కదా, ఇంకో 6 నెలలకు, ఇంకో సంవత్సరానికి తెలుస్తుంది కదా. సురేందర్ రెడ్డి అంటే ఏంది నిజాయితీయా, సురేందర్ రెడ్డి అంటే ఏంది ద్రోహమా, లేకపోతే ఏదైనా కబ్జా, లేకపోతే ఏమైనా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఈరోజు అడగండి, టీఆర్ఎస్ పార్టీ కోసం 24 గంటలు కష్టపడి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన కార్యకర్తలను కూడా అక్కడ చేర్చుకుంటాం. అంటే కార్యకర్త తప్పు కాదు, అది నాయకుని తప్పు. ఆ రోజు బెదిరించిండో, భయపెట్టిండో, ఇబ్బందుల పాలు చేసిండో ఆ రోజు చేయాల్సి వచ్చింది. మనం కూడా అదే ధోరణి సృష్టిస్తే ఆయనకు మనకు తేడా ఏముంది? ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాన్స్టిట్యూన్స్ అంతా మనదే, అవతలికి ఓట్లు వేసిన వాళ్ళు మనోళ్ళే, యువతలకు వేసిన వాళ్ళు మనోళ్ళే అని చెప్పి హక్కున చేర్చుకుంటా ఉన్నాం. ఆ సంస్కృతి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చకపోవచ్చు, నచ్చదు కూడా సహజంగా. కానీ ప్రియారిటీ మాత్రం వాళ్ళకే ఉంటుంది. ఆ రోజు వాళ్ళ భయానికి ఆ రోజు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఇక్కడ రావచ్చు, కానీ ప్రియారిటీ బేస్ చూస్తే మాత్రం సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు అట్లా మాట్లాడడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉబేదుల్లా కొత్వాల్ గారికి మైనారిటీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పదవి వచ్చింది. నాకు తెలిసి ఈ నెలలోనే కాంగ్రెస్లో ఉన్న ఇంకొక సీనియర్ నాయకులకు కూడా ఒక పదవి రాబోతుంది, నామినేటెడ్ పోస్ట్ రాబోతుందని సమాచారం. ఆనంద్ గౌడ్ గారు అయితే మీరందరుండి మున్సిపల్ చైర్మన్గా చేసి, మీరు ఎంపీ వెంకటేశ్వర కానీ మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కలిసి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు. అయితే నెక్స్ట్ అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అయినా సరే మారేపల్లి సురేందర్ రెడ్డి గారిని మేము ఏ పదవిలో చూడొచ్చు? మొదటగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన ఉబేదుల్లా కొత్వాల్ అన్న గారికి, చాలా సీనియర్ నాయకుడు, పార్టీని పట్టుకొని కొన్ని ఏళ్ళు దాదాపుగా 3 దశాబ్దాలుగా పనిచేసిన ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ ఆర్టీక్యూ న్యూస్ ద్వారా. అదేవిధంగా ఇంకో సీనియర్ నాయకునికి వస్తుందంటున్నారు, రావాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ రావాలని కోరుకుంటా ఉన్నా. నేను ఇప్పుడు ఏం పదవుల కోసం నేను వెంపలాడడం లేదు. నాకు ఎందుకంటే ఇంకా కష్టపడ్డోళ్ళు, ఇంకా ఆశలు పెట్టుకున్న వాళ్ళు, ప్రజలతో ఇంకా సత్సంబంధాలు ఉండి వాళ్ళకి ఏదైనా చేయాలనే కోరిక ఉన్నోళ్ళు
చాలామంది ఉన్నారు. సేవ చేయాలనుకుంటే పదవి ఒక్కటే అవసరం లేదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నాకు అవసరం నా యొక్క నీడ్ ఉన్నప్పుడు పార్టీ గుర్తిస్తుందని కోరుకుంటూ ముందుగా అయితే ప్రతి ఒక్క నాయకునికి మా వెంకటేష్ అన్న గారు ఉన్నారు, మా రావేంద్ర రాజు గారు ఉన్నారు, వినోద్ అన్న గారు ఉన్నారు. అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వారు కోరుకున్న పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సెలెక్టెడ్ పర్సన్స్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ కూడా పదవులు రావాలని మనస్ఫూర్తిగా దైవసాక్షిగా కోరుకుంటా ఉన్నాను. మీరు నమ్ముతారో లేదో నిజంగా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో 70-80 రోజులే అయింది కదా పార్టీ గెలిచింది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. నిజంగా రాజకీయాల మీద నాకు నిజంగా విరక్తి వచ్చింది. సామాజిక పరిస్థితులే అట్లా ఉన్నాయి. అసలు రాజకీయం చేయాలనా, చేయకూడదా, చేస్తే ఏంది, చేయకుంటే ఏంది, ప్రశాంతంగానే ఉండేది బెటర్ ఏమో, ప్రజలకు అందుబాటులో ఉంటే ఏంది, ఉండకుంటే ఏంది, ఉంటే ఎట్లా, ఉండకుంటే ఎట్లా, రకరకాల క్వశ్చన్లు నా మైండ్లో తిరుగుతా ఉన్నాయి. అంత మిమ్మల్ని అంత నొప్పించిన, అంత బాధించిన ఏదన్నా? నొప్పించిన కాదు, సమాజ పోకడలు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఈ ఫేస్ చేసి నేను ఎందుకో కొద్దిగా దాదాపుగా రాజకీయాల 10 సంవత్సరాలు అయింది. నిక్కచ్చిగా పోతా, నిజాయితీగా ఉంటా. నేను చాలామంది ప్రజలకు చాలామంది వాళ్ళు నచ్చుతున్నానేమో, కానీ కొంతమందికి నచ్చలేను కూడా నేను. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా ఉంటా. ఇప్పుడు నేను ఎన్నిసార్లు వెతుక్కున్నా ఒక్క రూపాయి కూడా తింటలేను కదా, సాయమే చేస్తున్నా కదా, నాయకులు కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటున్నా కదా, అయినా నా మీద ఎందుకు ఈ మచ్చలు పడుతున్నాయి, ఎందుకు ఈ రాళ్ళు పడుతున్నాయి? ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి మీరు ఎవరో ఒకరిద్దరు అంటున్న దానికి మీరు పట్టించుకుంటే, ఎందుకంటే ఎమ్మెల్యే అంటే అసలు 100 మంది మిమ్మల్ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, ప్రతిపక్షంలో కానీ ఉన్న దాంట్లో కూడా. మీరు అంటే మీ దాంట్లో ఉన్న కొందరు అన్న దానికి ఎందుకు అంటే మీరంతా మీరు రాజకీయాలు చూడండి, రాజకీయాలు ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకి ఒకసారి మీరు గమనిస్తూ ఉన్నారు కదా, చాలా మార్పు వచ్చిందా అదే చెప్పండి. రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. సేవ చేయాలన్న భావం నాకు ఎప్పటి నుంచో ఉంది. మీరు నమ్ముతారో లేదో, నా గ్రామంలో ఇప్పటికీ నాకు తోచిన, నా మండలంలో ఇప్పటికీ ఎవ్వరు ఆపదలో ఉన్నా నా దగ్గర ఉండయా లేవా అని ఆలోచన చేయకుండా సేవ చేసుకుంటూ పోతాం. ఆ సేవ చేసే క్రమంలో వాళ్ళకి ఇంత అభిమానం ఉంటే ఆ అభిమానాన్ని వాళ్ళు చాటుకునే ప్రయత్నం చేసినప్పుడు అది కూడా రివర్స్గా కొట్టే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మీకు మన ఇప్పుడు ఏఐసిసి కార్యదర్శి పలమూరు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఈసారి వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించడంలో మీ పాత్ర ఎలా ఉన్నది? ఎందుకు ఈ విషయం అడుగుతున్నంటే, ఇటీవల హన్వాడ జరిగిన మీటింగ్ కూడా అంటే మీ కార్యకర్తలు అనుకోండి, హన్వాడ సైడ్ కార్యకర్తలు అసలు ఒక సైన్యంలాగా వచ్చింది, ఒక ప్రవాహంలా వచ్చింది. ఆ విషయంలో ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని నాకు సమాచారం. సో ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన వంశీచంద్ర రెడ్డిని గెలిపించడంలో మీ పాత్ర ఎలా ఉన్నది? వంశీచంద్ర రెడ్డి అన్న గారి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, అన్నతోనే నేను యూత్ కాంగ్రెస్లో పనిచేసిన. యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి నాకు అనుబంధం ఉంది. నన్ను ఒక తమ్మునిలాగా చూస్తాడు, చాలా అభిమానం ఉన్న నాయకుడు. నన్ను ఒక ఆర్గనైజర్గా చక్కగా సురేందర్ రెడ్డి ఎన్నికల విషయంలో కానీ, ఇప్పుడున్న ఎలక్షన్ విషయంలో కానీ సహాయ సహకారాలు కావాలన్నటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో, నన్ను ఏదైతే నమ్మకంతో నన్ను దగ్గరికి తీసుకున్నాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుక్షణం తప్పించి ఆ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఆయన కోసం తప్పించుకుంటా పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. మొదటిది. రెండో విషయం, ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం కూడా వంశీచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జీవమే లేదని చెప్పి పార్టీని అందరూ వదిలేసిపోయే క్రమంలో ఉన్నప్పుడు కూడా ఎంపీగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 2 లక్షల ఓట్లు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇంకా సత్తువ ఉందని చెప్పి చూపించిన నాయకుడు. అప్పుడు అటువంటి సందర్భంలోనే పార్టీని పట్టుకొని నిలవడాలని కోరిక ఉన్నాడు. ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో దాదాపుగా 7 నియోజకవర్గాలు గెలిచిన తర్వాత, ఒక నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత, ఈ సందర్భంలో ఆయన గెలుపులో మన పాత్ర ఎందుకు ఉండకూడదు? ఆయన నమ్మకాన్ని మనం ఎందుకు కొమ్ము చేయాలనే ఉద్దేశంతోన అనుక్షణం తప్పించుకుంటూ పనిచేయాలన్న కోరిక ఉంది వంశీచంద్ర రెడ్డి గారి కోసం. ఆయన నమ్మకం, ఆయన చూపు, ఆయన నా దగ్గర మాట్లాడే విధానం నాకు చాలా తృప్తినిస్తాయి. కోట్ల రూపాయలు సంపాదించినంత ఆనందం వస్తుంది. అంత పూర్తిగా మనిషిని నమ్ముతాడు. నమ్మితే ఆ రిలేషన్ కూడా అట్లే ఉంటుంది ఆయనతోనే. కాబట్టి ఆ రిలేషన్ మా ఇద్దరి మధ్యన ఉంది. ఆయన గెలుపు కోసం అనుక్షణం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కూడా చాలా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు మా ఎమ్మెల్యే గారికి వచ్చిన మెజారిటీ కన్నా ఎట్లా మెజారిటీ పెంచాలనే ఆలోచనతోన, ఆయనకున్న ఇంటలెక్చువల్ మా ఎమ్మెల్యే గారు ఆయనకున్న ఐడియాలజీతోన, ఆయనకున్న తెలివితోన ఎట్లా మెజారిటీని ఇంకా పెంచాలనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆయన గీసిన లైన్లో మా ఎంపీ గారిని గెలిపించుకోవడానికి మేము శాయశక్తుల కృషి చేస్తాం. ఎంపీ గారు గెలుస్తారు, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా మేము తెలియజేస్తాం. లాస్ట్ టైం ఎలక్షన్లో చూస్తే డికేఆర్ నాయక్ గారికి మహబూబ్నగర్ నియోజకవర్గంలో 5,000 మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఈసారి ఎలా ఉండదు? లాస్ట్ టైం పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి మీరు కనిపిస్తూనే ఉంది. లాస్ట్ టైంలో కాంగ్రెస్కి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు?
మొత్తం పార్లమెంట్ అంతా మేమే ఉన్నాం. ఒక నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు అనతి కాలంలోనే అంత పెద్ద నాయకులను కాంగ్రెస్ పార్టీలని మహాసముద్రాన్ని ఇది రారాజుగా ఆ యొక్క ముఖ్యమంత్రి కూర్చు మీద సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ఆయన తెలివితేటలు ఎంత పనిచేసి ఉంటాయి. అటువంటి నాయకుడు ఇన్ఛార్జిగా ఉన్న ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎట్లొస్తుందని మీరు అనుకుంటారు? ఈ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్లమెంట్ నుంచి ఓటమి ఎట్లొస్తుందని మీరు అనుకుంటారు? ఎందుకంటే ఇటీవలనే అంటే భారతీయ జనతా పార్టీ దాంట్లో మోడీ మానియా అంటే 3వ మోడీ రావాలని, అదేవిధంగా ఇటీవల శ్రీరామ మందిరం కూడా నిర్మించడం జరిగింది. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. సో ఈ టైంలో జాతీయవాదం ఇక్కడ మోడీ నమో మంత్ర పనిచేయనుందా, లేకపోతే కాంగ్రెస్ గాలి అలాగే వీయనుందా? ఎట్లా మీరేమనుకుంటారు? 2 విషయాలు చెప్తా. కాంగ్రెస్ పార్టీ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, అందరికీ తెలుసు. స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటాం కూడా మనం. అటువంటి పార్టీ నుంచి ఆ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆ కుటుంబం, ప్రియాంక గాంధీ, వాళ్ళ కుటుంబం ఈ దేశ రక్షణలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు కొంతమందికి గిట్టక మాంస ముద్దల్లాగా బ్లాస్టింగ్ అయిపోయినారు 2 వ్యక్తులు ఆ కుటుంబంలో. చిన్న పిల్లలు ఉన్నారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. సోనియా గాంధీకి చిన్న పిల్లలు ఉన్నారు, భర్తను కోల్పోయింది, అత్తను కోల్పోయింది. అయినా సరే ఈ దేశం గురించి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని రిక్వెస్ట్ చేసిండ్రు, పార్టీకి మీరు అవసరం ఉన్నారు. 2 పెద్ద కుటుంబ పెద్దలను కోల్పోయి కూడా కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకొని దాదాపుగా 10-15 సంవత్సరాలు అధికారంలో కూర్చోబెట్టి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి, ఆ కుటుంబం త్యాగాల కుటుంబం, ప్రధానమంత్రి కుటుంబం ఆయన త్యాగం చేసింది, ప్రాణాలను ఆ కుటుంబం 2 కోల్పోయింది, ప్రాణాలను కూడా త్యాగం చేసింది. అటువంటి కుటుంబం నుంచి మనకు తెలంగాణ రావడానికి తెలంగాణ తల్లిగా ఈ పోరాటాలను గుర్తించి మొత్తం పార్లమెంటు డోర్లు బంద్ చేసి కూడా ఎవరు అవునన్నా కాదన్నా మొత్తం దేశం నివరపోయేలాగా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలపాలనుకున్న సందర్భంలో ఈ మాయల మరాఠీ ఆయన మాయల మంత్రాలతోన ఈయననే మొత్తం చేసిన అనే ఉద్దేశాన్ని ప్రజలకు చూపించి తెలంగాణ ప్రజలను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఫస్ట్ టైం, సెకండ్ టైం ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఇప్పుడు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడాలన్నా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మనం రుణం తీర్చుకోవాలన్నా, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం మొదటి మెట్టు అయితే, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడడం 2వ మెట్టు. ఆ తల్లి రుణం తీర్చుకునే అవకాశం ప్రజలకు వచ్చింది. ఆ క్రమంలో 100% ప్రతి ఒక్క కార్యకర్త కూడా వీళ్ళు చూపించే సెంటిమెంట్ కూడా రాముంది, అయోధ్య అయినప్పుడు మేమందరం కూడా భక్తులమే అని చెప్పి ప్రజలు నమ్ముతూ సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లిగా భావించి ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్లో వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్మే కార్యకర్తల్లో నేను ఒకరిని. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీలో రంగా బిల్లా అనే 2 నాయకులు ఉన్నారంట. నాకు ఈ విషయం చెప్పింది కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తలే, చాలామంది చెప్పిండ్రు. వారి వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతుందని, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే కూడా వీరికి ఏమైనా సాయం చేద్దామంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అని సమాచారం. అసలు ఆ రంగా బిల్ల గురించి మీకేమైనా సమాచారం ఉందా? నేను మళ్ళీ చెప్తున్నా, పాలమూరు పుకార్లకు పుట్టినిల్లు అని. రంగా లేడు, బిల్లా లేదు, వాళ్ళు ఊహించుకుంటున్నారు. అట్లా ఏందంటే ఆయన పక్కన కనిపించిన ప్రతి ఒక్క నాయకుడు ఏదో చేస్తున్నాడు అనుకోవడం పొరపాటు. నిజంగా నేను నిజాయితీగా చెప్తున్నా, ఎవ్వరికి ఏం జరగలేదు, ఏం చేసుకోలేదు, ఆడ ఏం తిన్నది లేదు, ఏం చేసింది లేదు, ఏం లేదు. అసలు దూరంకి వెళ్ళి చూసిన వాళ్ళకి వింతగా అనిపిస్తుంది. ఆడ నేనేమంటున్నా అంటే, నాయకుడు ప్రశాంతమైన నాయకుడు, ఏం చెప్పినా వింటాడు, ఏం చెప్పినా చేస్తాడు. అంత ఈజీగా ఎవరో ఒకరి మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకునే నాయకుడు అయితే కాదు. పక్కలో ఉన్నంత మాత్రాన వాళ్ళు పక్కన చెప్పిన వాళ్ళు ఈయన మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. మీకు కనిపించేదంతా 100% అబద్ధం. నిజంగా పక్కలకు కనిపించే నాయకులు ఎవరైనా ఉంటారో వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుని కార్యకర్తలకు, పార్టీ కార్యక్రమాలకు పనిచేయడానికి విచ్చిస్తున్నారు తప్ప ఎవరైనా సరే. నేను పేర్లు పెట్టుకుని నాకు తెలియదు, మీరు అన్న పేర్లు కూడా బిల్లా రంగా అనే పేర్లు ఎవరున్నారో తెలియదు, కానీ ఒక 10 మంది ఆయన వెంబడి తిరిగితే కూడా కార్యకర్తలు పనిచేయడానికే ఉన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళ యొక్క ప్రైవసీ, వాళ్ళ యొక్క సమయాన్ని కూడా కోల్పోతున్నారు. కానీ స్వతహాగా ఏం చేసుకుంటలేరు నాకు తెలిసినంత వరకు. ఎవరైనా చేసుకుంటే కూడా నాయకుని దృష్టికి తీసుకుపోవచ్చు. నాకున్న సమాచారం అది. అటువంటివన్నీ అపోహలు మాత్రమే. అందరూ రాండి, అందరూ పార్టిసిపేట్ చేయండి, అందరూ వారి యొక్క అవసరాన్ని బట్టి వారి యొక్క నీడ్ను బట్టి పని చేసుకొని ప్రతి ఒక్కరు నాయకుడిగా ఎదగండి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్పిండు, ఇది ఒక గ్రౌండ్లో క్రికెట్ ఉంటుంది, క్రికెట్ ఆడేటోళ్ళు క్రికెట్ ఆడతారు, పనులు అమ్మేటోళ్ళు పనులు అమ్ముతారు, కొట్లాడేటోళ్ళు కొట్లాడతారు, కలుగునగా లొల్లేటోళ్ళు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల విమర్శలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా చూడ్డానికి అట్లా కనిపిస్తాయి. నిజంగా అది ఏది లేదు. స్వచ్ఛమైన నిర్మలమైన మనసున్న నాయకుడు. మీరందరూ రండి.
ఏ తప్పున్నా నిర్భయంగా చెప్పండి. సురేందర్ రెడ్డి తప్పు చేసినా నిరూపించి నిర్భయంగా చెప్పండి. అదే రోజు ఆ కాంపౌండ్ వదిలిపెట్టి రాజకీయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చెప్పండి. నేనే కాదు, ఏ నాయకుడు తప్పు చేసినా చెప్పండి. చివరిగా మీరు మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మీ ఫాలోవర్స్కు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, నాకు ఫాలోవర్స్ లేరు. మొత్తం నా ఫాలోవర్స్ కూడా ఎన్ఎం సీరణ గారి సైన్యమే. ఎన్ఎం సీరణ ఎదుగుదలలో మొన్న పనిచేసిన వాళ్ళే. మేమందరం, నా ఫాలోవర్స్ అంటే నేనే ఆయనకు సైన్యంగా పనిచేసినప్పుడు, నేనే ఆయనకు ఫాలోవర్ అయినప్పుడు నాకు కొత్త ఫాలోవర్స్, మేమందరం కూడా ఆయనకు శక్తిగానే ఉపయోగపడేటోళ్ళం, కానీ వేరే కాదు. మైనస్ అయ్యేది ఏం లేదు. నేను అందరికీ ఒకటే విన్నపం చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు వంశీచంద్రెడ్డి గారి గెలుపులో మీరందరూ కీలక బాటలు వేయండి, ప్రయత్నం చేయండి, అణువణువు నిమిషం కష్టపడండి. ప్రతి ఒక్క ఓటును, ఒక్కొక్కరు ప్రతి ఒక్క ఓటును తీసుకుపోయి బూత్ వరకు తీసుకుపోయి వేయించే కార్యక్రమం చేపట్టండి. మంచి నాయకుడు వంశీచంద్రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకుంటే నియోజకవర్గము, పార్లమెంటు ఇంకా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క నాయకుడు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మన నాయకులను ఎదుగుదలకు తోడ్పాటు కావాలి, కానీ మన నాయకులను ఇబ్బంది పెట్టేట్లు మాటలు మాట్లాడి, వాళ్ళని చులకన భావంతో మాట్లాడి మనల్ని కించపరుచుకునేలా చేయకండి. మీరు ఉన్నతంగా ఒక క్రమశిక్షణతోన, కాంగ్రెస్ పార్టీ కూడా క్రమశిక్షణతోన ఉంటుంది అని చెప్పి మన కాన్స్టిట్యూన్స్ నుంచి స్టార్ట్ చేయడంలో మీరు భాగస్థులు కానని కోరుకుంటా ఉన్నాను. పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త వంశీచంద్రెడ్డి గారిని గెలిపించాలని, అదేవిధంగా ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని కూడా గెలిపిస్తే మనకు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మనకు రాష్ట్రం, దేశం రెండు అభివృద్ధి చెందుతాయని, ఏ విధంగా అయితే మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా కార్యకర్తలందరూ కష్టపడి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వంశీచంద్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు అంటున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.